నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో మేడిగడ్డ పిల్లర్ల అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో మేడిగడ్డ పిల్లర్ల అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందుబాటులో ఉన్న నీరు ఎన్ని ఎకరాలకు అందించగలమనే అంశాలపై చర్చ సాగుతోంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి మేడిగడ్డ పిల్లలు ఏవైతే కుంగినాయో ఆ అంశంతో పాటు ఈ తాజాగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు రివ్యూ చేశారు. తాజాగా మేడిగడ్డకు సంబంధించి చూసినట్లయితే ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే గతంలో ఈ పిల్లలు కుంగినాయో ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి బాధ్యత తమదే అని గతంలో చెప్పిన నేపథ్యంలో తాజాగా మళ్ళీ రిపేర్లకు సంబంధించి కానీ ఆ పనులకు సంబంధించి బాధ్యత మాది కాదు, ప్రభుత్వం మళ్ళీ నిధులు ఇస్తేనే మేము పనులు చేస్తామంటూ కూడా లేఖ రాసినట్టుగా కూడా అధికార వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ లేఖకు సంబంధించిన అంశం నిన్నటి నుంచి కూడా బయటికి రావడంతో దీనికి సంబంధించి ఉన్నతాధికారులతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి, అదేవిధంగా అన్నారం దగ్గర బుంగలు ఏర్పడడం కానీ మేడిగడ్డ పిల్లలు కుంగడం కానీ ఈ అంశానికి సంబంధించి కూడా రివ్యూ చేస్తారు. ఇప్పటికే ఎల్ఎన్టీ కంపెనీ కూడా మేడిగడ్డ పిల్లలు ఏవైతే కుంగినాయో అక్కడ నుంచి వాటర్ ను డైవర్ట్ చేయడం కోసము కాపర్ డ్యామ్ నిర్మించాలి. కాపర్ డ్యామ్ నిర్మించడం కోసం 55 కోట్లు అవసరం అవుతుందని, అదేవిధంగా ఆ పిల్లలు ఏవైతే కుంగినాయో వాటిని రిపేర్ చేయడానికి దాదాపు 500 కోట్లు ఖర్చు అవుతుంది. వీటికి సంబంధించి టెండర్లో కనుక పిలిచి నిధులు ఇస్తేనే మేము పనులు చేస్తామంటూ కూడా ఎల్ఎన్టీ కంపెనీ తాజాగా మెలికపెట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష కూడా చేస్తారు. గతంలో వీటన్నిటిని కూడా తామే చేస్తామని ఒప్పుకున్న ఎల్ఎన్టీ కంపెనీ మళ్ళీ తిరిగి ఈ విధంగా మెలికపెట్టడం, యూటర్న్ తీసుకోవడంతో ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలకు సంబంధించి కూడా సమీక్ష చేస్తామంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మండలి వేదిక కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సిట్టింగ్ జడ్జి తోటి ఈ ప్రాజెక్టు అంతా కూడా రివ్యూ చేస్తామన్నారు. దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులతో సమీక్ష చేసి ఫర్దర్ నివేదికను కూడా ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి ఇరిగేషన్ శాఖ భావిస్తుంది. అందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపటి క్రితం కూడా ఇరిగేషన్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టడం జరుగుతుంది. మరోవైపు యాసంగి సీజన్ కూడా వస్తుంది కాబట్టి యాసంగి సీజన్ సంబంధించి ఏ ప్రాజెక్టుల కింద వాటర్ ఇవ్వడానికి వీలవుతుంది, అంటే ఈసారి చూసినట్లయితే వానాకాలం సీజన్ సంబంధించి పెద్దగా వాటర్ రాలేదు కాబట్టి ముఖ్యంగా కృష్ణా పరివారక ప్రాంతంలో ఉన్న శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ వాటర్ పూర్తిగా లేవు. నాగార్జున సాగర్ కి అయితే ఈసారి యాసంగి కూడా వాటర్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ వాటర్ అలొకేషన్ ఇవ్వడానికి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి శ్రీరామ్ సాగర్ కానీ మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఎక్కడన్నా రెండో పంటకు సంబంధించిన వాటర్ ఏ విధంగా ఇవ్వగలుగుతాం, ఎంత నీరు అవైలబిలిటీ ఉందనే సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. ఈ పూర్తి నివేదికను కూడా సీఎం ముందు వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయానికి కోసం కూడా వేచి చూస్తామంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి అధికారులతో సమీక్ష చేసిన నేపథ్యంలో వీటన్నిటి కూడా సాయంత్రం 7 గంటలకు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి తోటి ప్రత్యేకంగా సమీక్ష చేసే అవకాశం ఉంటుంది. అధికారులు ఇచ్చిన సమాచారం తోటి జరుగుతున్న ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులలో జరుగుతున్న అంశానికి అన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గత ప్రభుత్వం ఒక ఐకానిక్ గా చెప్పుకుంటుంది కాబట్టి దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఒక బ్రీఫ్ నోట్ ను కూడా ప్రభుత్వానికి అందజేయాలని చూస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చూస్తుంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తోటి ప్రత్యేకంగా భేటీ అయి వివరించే అవకాశం ఉంది చెప్పొచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.